మీరు. ఇప్పుడు నేను ఏమంటున్నా, సరే పెద్దలు దిలీప్ గారు అన్ని తెలిసిన వ్యక్తి, కానీ ఒక విషయం ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్లు ఎంతో మంది ఉండగా కాదని రేవంత్ రెడ్డి అటువంటి వ్యక్తి ఇంకో పార్టీ నుంచి వచ్చి రాత్రి పార్టీ పగ్గాలు తీసుకొని ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయింది. అసలు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధం కదా ఎంత. అసలు కాంగ్రెస్ పార్టీలో లేనటువంటి కొత్త ఒరవడిని చూపించినటువంటి రేవంత్ రెడ్డి మనం ఇక్కడ కళ్ళారు చూస్తున్నాము. రేపు ఇంకేదైనా కూడా జరగవచ్చు. వాళ్ళు ఏమంటున్నారు అంటే కొత్త వాళ్ళు వస్తే అవకాశం ఉండదు, అనుభవం ఉండదు, అనుభవం ఉన్న వాళ్ళు చేయలేదు. ఇదంతా మనం ప్రాక్టికల్ గా చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనకు ప్రాక్టికల్ గా కనబడతా ఉన్నాడు. వేరే పార్టీ నుంచి వచ్చి రాత్రి వచ్చి పీసీసీ అండ్ వెంటనే ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు మనం చూస్తూనే ఉన్నాం. అవును. అంటే ఇప్పుడు ఎన్నుకోవాలనుకుంటున్న పిసిసి అధ్యక్ష పదవికి చెప్పండి దిలీప్ గారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ హేమంత్ బిశ్వాస్ ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, కాంగ్రెస్ నచ్చక బీజేపీ పోయాడు. ఓవర్ నైట్ ఆయన సీఎం చేశారా చేయలేదు. పార్టీలన్నీ కూడా ఈ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తున్నాయి అనడానికి కూడా లేదు.